అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొటంక గ్రామం. ఇక్కడి రైతు రమణారెడ్డికి ఎప్పుడూ కొత్తగా ఆలోచించడమే అలవాటు. సంప్రదాయ పంటలతో పాటు వినూత్న పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ వ్యవసాయంలో కొత్త అవకాశాలను వెతుకుతూ ఉంటారు. అలా 6 ఏళ్ల క్రితం ఆయన దృష్టి పడింది ఖర్జూర సాగుపై. రైతు రమణారెడ్డి దుబాయ్, అబుదాబి నుంచి ఏకంగా 600 ఖర్జూర మొక్కలను తీసుకొచ్చారు. అనంతపురం నేలలో వాటిని నాటి ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. మొక్కలు నాటిన మొదటి 2 ఏళ్లు పెట్టుబడి మాత్రమే. కానీ మూడో ఏడాది నుంచి రైతు కష్టం ఫలించడం మొదలైంది. ఖర్జూర గుత్తులు చెట్లకు వేలాడుతూ రమణారెడ్డి చేసిన ప్రయోగానికి విజయాన్ని చాటి చెప్పాయి. ప్రస్తుతం రమణారెడ్డి తోటలో మూడో పంట కోత కొనసాగుతోంది. ఈసారి చెట్లకు గతం కంటే అధికంగా కాత కాసింది. ఇప్పటికే 35 టన్నుల ఖర్జూరాన్ని విక్రయించారు. మరో 65 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతు. అంటే ఈ ఒక్క పంటలోనే సుమారు 90 టన్నుల దిగుబడి. నేనొచ్చి ఈ ఖర్జూర సాగొచ్చి 6 సంవత్సరాల క్రితం సాగు చేసినాను. ఇవి 2020 సంవత్సరంలో నాటాను. నేనొచ్చి ఇవి అబుదాబి నుంచి మొక్కలు తెప్పించుకున్నాను. ఒక్కో మొక్క వచ్చి నాకు 4500 పడింది అప్పుడు. ఇదొచ్చి మనము మొక్క పెట్టినాక మనకి మూడో సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడొచ్చి ఇది మూడో క్రాపు. అంటే 6 సంవత్సరాలు అయిందనమాట మొక్క పెట్టి నేను. ఇప్పుడొచ్చి మనకి ఒక్కో చెట్టుకొచ్చి 150 నుంచి 200 కిలోల వరకు 200 కిలోల వరకు ఉందనమాట. నేను మొత్తం వచ్చి 6 ఎకరాల్లో 500 చెట్లు నాటాననమాట. దీంట్లో వచ్చి మనకి మేలు, ఫిమేల్ అని ఉంటాయి. మనం వచ్చి ఇవి మేల్ వచ్చి మనకి 50 మొక్కలు నాటాను. ఇవి వచ్చి మనకి 550 మొక్కలు నాటిన ఫిమేలు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కాపు బాగుందనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటికైతే నేను 35 టన్నులు అమ్మినన్న. ఇంకా ఎంత లేదన్నా కానీ ఒక 65 టన్నులు అట్లా అయ్యేటట్టుందనమాట. ఇంకా కాపు ఎట్లంటే కాపు ఎక్కువ పెట్టినామన్నమాట ఈసారి. కానీ ఇన్ని గొలలు పెట్టకూడదు. ఇది కాపు వచ్చి మనకి ఒక చెట్టుకి 1/2 టన్నుగానే ఇస్తుందనమాట. కానీ అన్ని పెట్టుకోకూడదు. మనము ఒక చెట్టుకు వచ్చి 10 గొలలు అట్లా పెట్టుకోవాలా. అంటే 10 గెలలు అట్లా. ఇది ఒక చెట్టుకు వచ్చి 20 నుంచి 50 గెలల వరకు వస్తాయి. కానీ మనం అన్ని పెట్టుకున్నాం అనుకో సైజు చాలా తక్కువ వస్తుంది. మనం ఒక చెట్టుకి 10 గెలలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క గెల వచ్చి 15 నుంచి 20 కేజీలు వస్తుందనమాట. మనకి 10 గెలలు పెట్టుకున్నా కానీ 200 కిలోలు వస్తుంది కదా. ఇప్పుడు టన్ వచ్చి మేము ఈ సంవత్సరం వచ్చి ఫస్ట్లో వచ్చి 80-90 లక్ష రూపాయలుగానే అమ్మినాం. 80,000 90,000 లక్ష రూపాయలు. కానీ ఇప్పుడు ఒక 3 రోజులు అయిందనమాట. 1,10,000 1,20,000 1,30,000 వరకు పోతుంది అనమాట. ఇప్పుడు ఇదే రేటే కానీ ఉంటేనే ఈసారి బాగా వస్తుందన్నా. ఇంతకుముందు వచ్చి మేము 35 టన్నులు అంతా అమ్మిండేది వచ్చి అంతా 80,000 అంటే కేజీ 80 రూపాయలు అమ్మినాము, 90 రూపాయలు అమ్మినాము, 1,00,000 రూపాయల వరకు అమ్మినాము. ఇప్పుడు ఒక 3 రోజులు అయింది 1,10,000 1,20,000 అట్లా పోతుంది. ఇంకా చూడాలి ఈ రేటు. ఈసారి అయితే పంట అయితే బాగుంది. మరో విశేషం ఏంటంటే రమణారెడ్డి పండించిన ఖర్జూరాన్ని అమ్మేందుకు మార్కెట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం టన్ను ఖర్జూరం ధర 1,10,000 నుంచి 1,30,000 వరకు పలుకుతోంది. సరాసరిగా 90 టన్నుల దిగుబడి వచ్చినా టన్నుకు కనీసం 1,00,000 ధర లభిస్తే 90 టన్నులకు 90 లక్షల ఆదాయం. ఇందులో సుమారుగా 12 లక్షల పెట్టుబడి తీసేస్తే రమణారెడ్డి చేతికి మిగిలేది ఏకంగా 78 లక్షల నికర ఆదాయం. అంటే ఒకప్పుడు ప్రయోగంగా మొదలైన ఖర్జూర సాగు ఇప్పుడు ఈ రైతుకు కాసుల పంటగా మారింది. అయితే కేవలం మొక్కలు నాటితేనే ఇంత ఆదాయం వస్తుందా? అలా కాదుగా. ఖర్జూర సాగులో నీటి యాజమాన్యం నుంచి ఎరువుల వినియోగం వరకు, కలుపు నివారణ నుంచి కాత నాణ్యత వరకు ప్రతి దశలో రమణారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన యాజమాన్య పద్ధతులను పాటించడమే అధిక దిగుబడికి ప్రధాన కారణమంటున్నారు. టిష్యూ కల్చర్ అన్న ల్యాబ్లో పెంచుంటారు. మనకు వచ్చి 1 ఇయర్ మొక్క ఇస్తారనమాట. ఇది అంతా ఒక అద్దడుగు ఉంటుంది. అంతే 3 ఆకులు ఉంటాయన్నమాట. దాన్ని తెచ్చి మేము ఇది భూమిలో మనము మొక్క నాటేటప్పుడు భూమి బాగా దుక్కి చేసుకోవాలన్న. దుక్కి చేసుకొని ఎటు చూసినా 2 అడుగులు గోతి తవ్వుకోవాలి. గుంత తవ్వుకొని దాంట్లోకి వర్మీ కాంపోస్ట్, వేపపిండి, మన పాత ఎరువు, కొత్త ఎరువు వేయకూడదు అనమాట. పురుగు వస్తుంది. పాతది ముగ్గిపెట్టిండే ఎరువు వేసి మొక్క నాటుకోవాలన్నమాట. నాటుకొని దీన్ని బాగా సంరక్షించుకుంటే ఇది 3 సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూడాలి
బహుశా వాళ్ళైతే 60-70 ఏండ్లు ఉంటుందని అన్నారు. కానీ ఇప్పటికైతే చూడాలి ఇది ఏమంటే దీనికి మెయిన్ ప్రధానంగా ఏమంటే 2 వ్యాధులు వస్తాయి. రెండే 2 ముఖ్యంగా వచ్చి రెడ్ వీల్ అనేది వస్తుందనమాట. అది గిని వచ్చిందనుకో చెట్టును ఉన్నట్టుండి పడేస్తుందనమాట. అది లోపలికి పోయి బుడంలో లోపలికి పోయి హోల్ చేసుకొని లోపలికి పోయి మొత్తం అంతా త్వర చేసేస్తుందన్నమాట. అది ఉన్నట్టుండి గాలి వాన వచ్చినాక పడిపోతుందనమాట. ఇంకోటి వచ్చి రైనోసిరస్ అని వస్తుంది. అది సుడిలో వచ్చి మనకి బొచ్చు మాదిరి అంతా ఈకలీకలంతా వస్తుందన్నది. అది దాన్ని చూసి అప్పుడే మనకి దీంట్లో పురుగుందని దానికి కానీ క్లోరో 50 కానీ ఏదైనా కానీ మందు పిచికారీ చేసినామంటే ఆ పురుగు చచ్చిపోతుందన్నమాట. దీనికి అంతకు మించి ఇంక వేరే వ్యాధులు అయితే ఏమీ రావు. ఇది వచ్చి మగపూత ఆడపూతని కలిపితేనే ఇది ఖర్జూర అయ్యేది, లేకపోతే ఈతకాయ మాదిరి అవుతుంది. అసలు ఇంకా ఆ సంవత్సరం మనం మగపూత ఆడపూత కలుపుకోకుండా విడిచిపెట్టినాం అనుకోండి, ఇంకా ఆ సంవత్సరం పంట అంతా వేస్ట్ ఇంకా రాదనమాట. దీన్ని మైన్ వచ్చి సంపర్కము బాగా చేయాలి. ఆ పంట చేస్తేనే పంట కానీ బాగా వచ్చేది. సంపర్కం చేసినాక 150 రోజులకు పంట అయిపోతుంది అనమాట. అంటే మొక్క పూతలు ఇడిగినాక మనకి 150 రోజులకి పంట అయిపోతుంది, 5 నెలలకి. డ్రాగన్ ఫ్రూట్స్ చేసినాను, ఇప్పుడు డేట్ చేసినాను, మళ్ళీ వచ్చి లాంగాను. మొన్న చూశారంతా ఈ కలెక్టర్ సార్ అందరూ వచ్చారు. మాది యాపిల్ పంట కేఎల్డి యాపిల్ పంటను పెట్టాను. బాగా రాష్ట్రంలోనే సక్సెస్ అయ్యి అది ఎందుకంటే ఇంతకుముందు నేను కొన్ని ఎండలకు తట్టుకోలేని రకాలు పెట్టింటి, అది ఫెయిల్యూర్ అయింటే మళ్ళీ ఇది కేఎల్డి యాపిల్ ఇజ్రాయెల్ నుంచి మొక్కలు తెప్పించి పెట్టి సక్సెస్ అయ్యాను అనమాట. ఏదన్నా కానీ పంటలు అయితే ఫస్ట్లో నేను లాస్ అవుతానన్న, ఎందుకంటే మనకి తెలియదు కదా, కొన్ని బయర్స్ మోసం చేస్తున్నారు. మళ్ళీ రెండో పెట్టేళ్ళకి సక్సెస్ అవుతాను అనమాట. ఈ ఖర్జూరు పెట్టడానికి కారణం ఏమంటే ఇక్కడ నేను యూట్యూబ్లోనూ అట్లా చూసి అక్కడ ఈ తమిళనాడు ఇక్కడ అరబ్ కంట్రీస్లో మనకి సౌదీ దగ్గర అక్కడ పండిస్తున్నారు కదా, అది సౌదీనా అవన్నీ మనం అక్కడ ఎంచుకుంటే అరబ్ కంట్రీలో మనకి అబుదాబీను అక్కడ అంతా పండేది ఎక్కువ. ఇది అక్కడల్లా మనకి ఎడారి ప్రాంతాలు అనమాట. అంటే మందిగాని అనంతపురము వర్షపాతం చాలా తక్కువ, అనంతపురం జిల్లా అంటేనే మందిగాని ఎండలు ఎక్కువ వర్షపాతం తక్కువ కదా, మనకల్లా ఎందుకు పండియకూడదు అన్నట్లా నేను ఏరేసాట్ అంతా కనుక్కొని ఇది ఎండలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, వర్షాలు తక్కువ ఉంటేనే అన్నట్లా దీన్ని కానీ మనం ఎందుకు సాగు చేయకూడదు అన్నట్లా నేను ఇక్కడ అబుదాబి నుంచి తెచ్చుకొని మొక్కలు సాగు చేసినాను. పంట అయితే బాగుంది. దీంట్లో కానీ వెరైటీస్ ఉన్నాయి. మనకి ఎండు ఖర్జూర అట్లాంటివి అయితే చెట్టు కావున ఇది వర్హీ వెరైటీ అనమాట. ఇది ఓన్లీ మన ఫ్రెష్ యాపిల్ మాదిరి ఉంటుందన్నమాట. అసలు ఫుల్ స్వీట్ ఉంటుందన్నమాట. ఇది ఎల్లో కలర్ వస్తుందన్నమాట. మనం మ్యాంగో కలర్ ఎల్లో వస్తుంది కదా మాగినప్పుడు, అట్లా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల నుంచి ముసలిల వరకు ఎవరైనా తినచ్చు, ఫుల్ స్వీట్గా ఉంటుందన్నమాట. ఇది నీళ్ళు అయితే ఇది అంతా చాలా మంది ఎడారి మొక్క అది ఇది అనుకుంటున్నారు. అక్కడంటే నీళ్ళు ఎడారి వాళ్ళ ప్రాంతం కాబట్టి ఎడారి మొక్క అనుకోరు, కానీ నీళ్లు ఎంత పెట్టుకుంటే అంత పంట అన్నమాట. ఇది నీళ్లు మనం ఎంత బాగా పెట్టుకుంటే, అంటే నీళ్లు లేకుండా కానీ ఇది 2-3 ఏళ్ళ నీళ్లు లేకుండా ఉంటుంది, కానీ పంట తక్కువ వస్తుంది. మనం నీళ్లు బాగా పెట్టుకున్నాం అనుకోండి పంట బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. నీళ్లు ఎంత బాగా పెట్టుకుంటే అంత పంట వస్తుంది. అనంతపురం సిటీలో ఎవరైనా కానీ కాయలు తీసుకొని తిని చాలా ఒగురుగా ఉన్నాయి, ఇవి బాగలేవు, మీ దగ్గర తీసుకున్నాం కానీ స్వీట్ ఉన్నాయంటే ఆర్గానిక్లో నేనే కాదు ఎవరన్నా కానీ ఏ ఫ్రూట్ అన్నా కానీ ఆర్గానిక్లో పండించే ఫ్రూట్ కథ వేరే ఉంటుంది. ఎందుకంటే దానికి మందులు ఎట్లాంటివన్నీ ఏమి వాడడం కదా, ఆరోగ్యానికి కానీ చాలా మంచిది కదా, అందుకే ఇది స్వీట్గా కానీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇది మాతో చాలామంది తీసుకొని పోయి ఎక్కడెక్కడ వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు విదేశాల్లో ఉంటే వాళ్ళు పంపిస్తున్నారు కదా, అసలు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకరు వాళ్ళు చెప్పింటేనే నాకు తెలిసిందనమాట. 2 నెలలు 3 నెలలు కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లుండే ఫ్రూట్ అట్లే ఉంటుంది అంటనమాట. ఇది ఆర్గానిక్లో పండిస్తున్నాం కాబట్టి అట్లా ఏదైనా నిలువుగుణంగా ఎక్కువ ఉంటుంది. చాలామంది కొంతమంది కొత్త పంటలు పెట్టి చాలామంది నష్టపోతున్నారు. కారణం ఏమనంటే మాకే మార్కెట్ లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏమనంటే మీ తోట మీ ఊరికి ఒకవేళ నువ్వు కొత్త పంట పెట్టి మీ ఊరికి తెలుసు, మీ మండలానికి తెలుసు, లేదంటే మీ జిల్లాకు తెలుసు. బయట ప్రపంచం తెలుసాలంటే మనం ఇట్లా సోషల్ మీడియా వల్ల కొంత బయటికి పోయినామంటే బయర్స్ అంతా చూస్తారు, ఓహో పలానాసాటి ఈ రకం ఉంది కదా, వాళ్ళు ఫోన్లు చేస్తారన్నమాట. నీది దగ్గర ఇట్లా ఫ్రూట్ ఉంది, ఏం రేటు అది నీకు నచ్చిన రేటు చెప్పు, వాళ్ళకి నచ్చిన రేట్ అయితే కొంటారు. నీకు అట్లయితే బయర్స్ ఇది కొత్త పంట ఏదన్నా కానీ మనం సోషల్ మీడియా వల్ల ముందుకు పోతే కొత్త పంటలకి మంచి డిమాండే ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మాది దిగుబడి ఎక్కువ వచ్చింది. నాది ఒక చెట్టుకి 200 కేజీలు 250 కేజీలు అట్లుంది. మొత్తం పైన నాకు 6 ఎకరాల పైన మొత్తం ఒక 85-90 టన్నుల వరకు వచ్చేటట్టుంది. ఇప్పటికైతే 35 టన్నులు అమ్మినాను. ఒక టన్ను వచ్చి నేను 80,000కి అమ్మినాను, 90,000కి అమ్మినా, ₹1,00,000 అన్నా. ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి రేటు బాగుంది అనమాట. 1,10,000, 1,20,000 అట్లా పోతుంది. ఇప్పుడు వచ్చి నేను చెన్నైకే పంపిస్తున్నాను, వాళ్ళే కోయంబేడు మార్కెట్ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ బెంగళూరు కేఆర్ మార్కెట్ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ తమిళనాడులోనూ కొన్ని ఒసూరు అక్కడంతా వస్తున్నారు మార్కెట్కి. అయితే ఇప్పుడైతే మనకి సోషల్ మీడియా వల్ల కొంత ముందు పోయినా కాబట్టి నా మార్కెట్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎకరాకు వచ్చి 2 లక్షల ఉలకా వస్తుంది ఖర్చు. నాకు ఇప్పుడు 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలకి కలిసి నాకు 12 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ₹1,00,000 పోయినా కానీ ఒకవేళ నాకు 90 టన్నులు అయితే నాకు ఒక 90 లక్షల వరకు అయితే వస్తుంది. దాంట్లో ఒక 12 లక్షలు తీసేస్తే ఆర్థికమైతే మంచి ఆర్థికమే వస్తుంది. వ్యవసాయం అంటే అదే పంట, అదే పద్ధతి, అదే ఆదాయం అని కాదు. రైతు ఆలోచన మారితే పంట మారుతుంది, పంట మారితే ఆదాయం మారుతుంది. అందుకు నిలువెత్తు నిదర్శనం అనంతపురం రైతు రమణారెడ్డి ఖర్జూరం తోట. 6 ఏళ్ల క్రితం అబుదాబి నుంచి తెచ్చిన 600 మొక్కలు నేడు 90 టన్నుల దిగుబడి, 90 లక్షల వరకు ఆదాయం.
అందుకే రైతు ఆలోచనలో కొత్తదనం ఉంటే అదే పొలం కోటి రూపాయల కలకు బాట వేస్తుంది. రమణారెడ్డి ప్రయోగం కొత్త పంటల వైపు అడుగులు వేయాలనుకునే రైతులకు ఓ స్ఫూర్తి.